Hello everyone, నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కోచ్ అండ్ వెల్నెస్ కోచ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 18.5 years. సో నేను దాదాపు హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేయబోతుంది. దాని పేరు ఏంటంటే కఫీన్ యొక్క సేఫ్టీ ఎలా ఉంటుందనేది. సో ఈ వీడియో మీకు ఒక 15-20 minutes టైం పడుతుంది. సో జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి. సో ఫస్ట్ నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు జ్ఞానరాజు. నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా చేశాను. గ్రూప్ 1 ఆఫీసర్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేశాను 10 years. తర్వాత నా జాబ్ రిజైన్ చేశాను. ఇప్పుడు నా హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్గా ఉన్నాను. ఆల్మోస్ట్ 18.5 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది న్యూట్రిషన్ వెల్నెస్ కోచింగ్లో. సో నాకు చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ని, ట్రయాథ్లెట్, మారథాన్ రన్నర్ అండ్ సైక్లిస్ట్ అండ్ CPR/AD సర్టిఫైడ్ అండ్ జుంబా అండ్ స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ అనమాట. సో టాపిక్ ఏమంటే మనకి కఫీన్ మనకి మంచిదా కాదా, ఎంతవరకు తీసుకోవచ్చు అనేది అనమాట. సో కఫీన్ అనేది అన్ని మనకి కాఫీలో ఉంది, అట్లాగనే చాక్లెట్స్లో ఉంది, మనకి కోలాస్లో ఉన్నాయి, సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్నాయి అనమాట. సో కాబట్టి కాఫీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాఫీన్ ఉండటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది, అట్లాగనే మనకి మెమరీ షార్ప్నెస్గా ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా వస్తుంది, మనకి బలం వీటికి కూడా పనికి వస్తుంది అనమాట. సో బెనిఫిట్స్ ఆఫ్ కాఫీన్ ఏంటంటే ఇంక్రీజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ కార్డియోవాస్కులర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు కూడా ఇది స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఇంప్రూవ్ పవర్ ప్రొడక్షన్ అండ్ అవుట్పుట్, ఓకే, బాగా చేయాలనిపిస్తుంది. మూడ్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. మనకి హ్యాపీగా ఉండడానికి అనిపిస్తుంది. మూడ్ కూడా మంచిగా లిఫ్ట్ అవుతుంది అనమాట. ఫోకస్ బాగుంటుంది. అట్లనే మజిల్ పెయిన్, సోర్నెస్ తగ్గించడానికి మనకు వస్తుంది. కాగ్నిటివ్ అంటే మెమరీకి సంబంధించిన ఫంక్షన్స్ బాగా పనిచేస్తాయి అనమాట. కాబట్టి అయితే పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ కూడా ఉంది. నెగిటివ్ ఏంటంటే కొన్ని మనకి సమ్ టైమ్స్ పాల్పిటేషన్స్ రావచ్చు. సేఫ్ లిమిట్లో తీసుకుంటే ఓకే, కానీ లిమిట్ దాటితే మాత్రం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి అంటారు అనమాట. అందుకని కఫీన్లో మనకి కఫీన్ మంచిది, అట్ ద సేమ్ టైం టూ మచ్ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం. అందుకని మనకి ఎంత తీసుకోవాలనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో మనకి బయట బ్రూడ్ కాఫీలో 150 mg ఉంటుంది, ఫిల్టర్ కాఫీలో 135 mg, ఇన్స్టెంట్ కాఫీలో 110 mg, ఎక్స్ప్రెస్లో 64, ఈ బ్లాక్ టీలో, గ్రీన్ టీలో కూడా ఉన్నాయి అనమాట కాఫీన్, వైట్ టీలో, మనకి కాఫీలో. సో నా ఇట్లా తీసుకుంటా పోతా ఉంటే మనకి ప్రతి దాంట్లో కాఫీన్ ఉంది. అయితే మనకి మన ప్రొడక్ట్స్లో ఇంకా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రూడ్ కాఫీలో 95 to 200 milligrams ఉంది. ఎస్ప్రెస్సోలో మీకు ఆల్రెడీ చెప్పాను 30 to 90 mg ఉందని. ఈవెన్ కోలాలో కూడా 30 to 45 milligrams ఉంది. ఓకే, కాబట్టి అన్ని చోట్ల ఉన్నాయి. గ్రీన్ టీలో కూడా 30 to 50 milligrams ఉన్నాయి. మనది కూడా అంతే ఉందన్నమాట, 40 milligrams ఫ్రెష్లో. సో చాలా తక్కువ బయట దాంతో పోలిస్తే. కాబట్టి బయట కోలాస్లో దానికన్నా బెటరు. కాబట్టి చాలా మంది కోకోలా తాగుతారు. సో చాలా మంది ఇంక్లూడ్ పిల్లలు కూడా తీసుకుంటారు. సో కాబట్టి మనకి యాక్చువల్గా సేఫ్ లిమిట్ ఏంటంటే 400 milligrams వరకు ఓకే అంట. అట్లాగనే హార్ట్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి జనరల్గా 400 mg వరకు సేఫ్. మీరు చిన్నపిల్లలు తీసుకోవచ్చా లేదని వాళ్ళ చిల్డ్రన్ పెడియాట్రిషియన్ బట్టి మీరు తీసుకోవాలన్నమాట. కొంతమంది కోలాస్ తీసుకుంటారు, చాక్లెట్ తీసుకుంటారు, చాక్లెట్స్లో కూడా ఉంటుంది చూసారు, అట్లా అనమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్కి 200 milligrams కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటే బెటర్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పిన కొంతమందికి టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి 200 milligrams కన్నా ఎక్కువ వద్దు, హార్ట్ కండిషన్ వాళ్ళు కూడా 200 milligrams కన్నా ఎక్కువ వద్దు అనమాట. సో ఇది సేఫ్ లిమిట్. 400 milligrams జనరల్గా కన్సిడర్ అయిందంటే సేఫ్ అన్నట్టు. సో మన ప్రొడక్ట్స్లో కూడా వెరీ స్మాల్లో ఉంది చూడండి. గ్రీన్ టీలో 25 milligrams ఉంది, ఫ్రెష్ టీలో 40 milligrams, హెర్బల్ టీ కాన్సన్ట్రేట్లో 85, ఇట్లా అనమాట. ఎనర్జీ ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా ఉన్నాయి. సో మన అఫ్రెష్లోకి వచ్చినప్పుడు ఇది అఫ్రెష్ డ్రింక్ అనేది గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్తో వస్తుంది. అది రీప్లేస్డ్ బై ఇప్పుడు గురానాన్ని తీసేసి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ పెట్టారు. అట్లా ఆరెంజ్ పికో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్ కాఫీన్ పౌడర్ ఉంటుంది అనమాట. సో దీని వెయిట్ 50 grams, 1 gram సర్వింగ్ సైజు, కాబట్టి 50 times వస్తుంది మన. ఓకే, అట్లాగే మనకి 1 gramలో అప్రాక్సిమేట్లీ 40 milligrams ఉంది కాఫీన్. ఇది అనేక ఫ్లేవర్లో దొరుకుతుంది, మనకి అవైలబుల్ ఉంది. నాకు లెమన్, పీచ్, ఇలాచీ, జింజర్, సిన్నమన్, తులసి అనే కొత్త ఫ్లేవర్లో వచ్చింది. సో 1 gramలో 40 milligrams ఉంది కాఫీన్. మనకి తీసుకోవాల్సింది 400, అంటే 10 cups తీసుకోవచ్చు డైలీ. ఓకే, 10 cups తీసుకోవచ్చు. కండిషన్ వేరే తీసుకోవాలి లేదండి కాఫీన్ సంబంధించింది, రైట్. సో కాబట్టి మనకి మా రెగ్యులర్ తీసుకునే కాఫీలో కన్నా సగానికి సగం ఉంది. రెగ్యులర్ కాఫీలో ఇంకెక్కువ ఉంటుంది, 80 grams, 100 grams అట్లా చిన్న కప్లో. పెద్దదంటే మళ్ళీ కొంతమంది పెద్ద కప్ తీసుకుంటారు, దానికన్నా చాలా తక్కువ ఉందన్నమాట మంది. కాబట్టి ఇంకా
అఫ్రెష్‌తో పాటు కొంతమంది హెర్బల్ కంట్రోల్ కూడా తీసుకుందాం అనుకుంటే మెటబాలిజం పెరగటానికి. సో, మనకి ఈ హెర్బల్ కంట్రోల్ బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఊలాంగ్ టీతో తయారు చేసిన టాబ్లెట్ అనమాట ఇది. అఫ్రెష్ ఏమో డ్రింక్ లాగా ఉంటుంది. పౌడర్‌ని మనం డ్రింక్ లాగా తాగుతాం. మనకి చల్లగా గాని, వేడిగా తీసుకోవచ్చు. ఒక్క టాబ్లెట్‌లో 80 మిల్లీగ్రామ్స్ ఉంటుంది కెఫెయిన్. కాబట్టి మనకక్కడ 40 మిల్లీగ్రామ్స్, ఇక్కడ 80 గ్రామ్స్ 80 మిల్లీగ్రామ్స్. సో, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. కాబట్టి కెఫెయిన్ ఇంటేక్‌ని ఒక్కసారి మీరు ఎలా వెళ్తుందో చూసుకోండి. రోజు మొత్తం ఎన్ని మన కప్స్ తాగుతున్నాం ఎలా అని. కాబట్టి టూ మచ్ తాగితే వితిన్ 30 మినిట్స్‌లోనే జనరల్‌గా హార్ట్ రేట్ పెరుగుతా ఉంటది. జిట్టరీగా అనిపిస్తుంది. రెస్ట్‌లెస్‌నెస్‌గా అనిపిస్తుంది. మీకు తెలుసు అది. అది అందరికి కాదు. కొంతమందికే కాఫీ పడని వాళ్ళకనమాట. కాబట్టి 30 మినిట్స్ టు 1 అవర్‌లోనే ఇవన్నీ లక్షణాలు కనిపించిందంటే కాఫీ అలర్జీ ఉందన్నట్టు అర్థం అనమాట. సో, దాదాపు 99% కాఫీ అలర్జీ ఉండదు. బట్ ఎవరికైనా అట్లా అనిపిస్తే దాన్ని తగ్గించాలని చెప్పండనమాట. సో, మనకి చాక్లెట్స్‌లో కూడా కెఫెయిన్ ఉంది. మీకు ఇందాక చెప్పాను చూసారా? మనకి కోలాస్‌లో ఉంది. మన టీ, కాఫీస్‌లో, గ్రీన్ అన్నిట్లలో ఉంది. కాబట్టి వాళ్ళ లేబుల్‌ని ఒకసారి చదవాలి. లేబుల్ చదువుకుంటూ దాన్ని బట్టి మనం తీసుకోవాలి. కాబట్టి ఒకసారి టూ మచ్ తీసుకుంటే సమ్‌టైమ్స్ టూ మచ్ తీసుకుంటారు. కాఫీలు. సో, అట్లా తీసుకునే బదులు మనం తీసుకుంటే మనకి దాని టాక్సిన్‌గా మారిపోతుంది. విషపదార్థంగా మారిపోతుందన్నమాట. కాబట్టి మీరు కాఫీన్ సెన్సిటివ్ ఉందా లేదని మీకు మీరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌తో, డాక్టర్స్‌తో అప్రోచ్ అయ్యి మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో, మీరు సేఫ్ లిమిట్ 400 మిల్లీగ్రామ్స్ లేదా మాక్సిమం 500. ఓకే. సో, కాబట్టి కొంతమందికి టాలరేషన్ ఉంటుంది. ఎక్కువ సార్లు తీసుకునే కొద్దీ వాళ్ళకి కావాలనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు పర్సన్ టు పర్సన్ మనం డిజైన్ చేయాలన్నమాట. సో, మీ కోచ్‌ని అడగండి. మీ కోచ్ వాళ్ళు డిజైన్ చేస్తారు. సో, బ్రూడ్ కాఫీ, టోటల్ కంట్రోల్, మన హెర్బల్ కంట్రోల్ తీసుకున్న టాబ్లెట్, ఫ్రెష్ ఎన్ని తీసుకోవాలి, మన దగ్గర లిఫ్ట్ ఆఫ్ లేదు. బట్ చాక్లెట్స్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో, మొత్తానికి ఎంత మనకి కెఫెయిన్ రోజుకి వెళ్తుందనేది. సో, మీకు పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ మీ కోచ్, హెర్బల్ లైఫ్ వెల్‌నెస్ కోచ్ ఉన్నారంటే వాళ్ళని అడగండి. ఎవరు లేనప్పుడు మేమున్నాం మీకు హెల్ప్ చేయడానికి. సో, మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. మీ డైట్, ఫిట్‌నెస్, లైఫ్ స్టైల్ మీద మేము డిజైన్ చేస్తాము. సో, మా ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అండ్ యూట్యూబ్ ఛానెల్స్‌లోకి రావచ్చు. నా డీటెయిల్స్ ఆల్రెడీ మీకు ఇచ్చాం. ఫోన్ నంబర్స్, యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ అని లింక్స్ ఉన్నాయి. ఒకప్పుడు నేను సింపుల్ గవర్నమెంట్ ఆఫీసర్‌ని, గ్రూప్ 1 ఆఫీసర్‌ని, గెజెట్ ఆఫీసర్‌ని. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు 10 సార్లు కాఫీ తాగుతూనే ఉంటాను. సో, ఒక అలవాటు ఉండేది. మనకి పెద్ద పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు. నేను కూడా లావు పెరిగాను. ఈ కాఫీ వల్ల ఏమంటే లావు పెరుగుతుంది, క్యాలరీస్ కూడా ఉంటాయి. ఇలా ఎసిడిటీ, గ్యాసెస్ ఇట్లాంటివి కూడా వస్తుంది. వేరాజ్ అఫ్రెష్‌లో మనకేందంటే మనకి ఒక కెఫెన్ చాలా తక్కువ ఉంటది. ప్లస్ లెస్ థాన్ 5 క్యాలరీస్. కాబట్టి మనకి ఇది చాలా సేఫ్ అన్నమాట. బట్ ఈ విషయాలు మాకు తెలియవు. సో, నేను బాగా తాగుతుండేవాడిని. అక్కడ చూడు అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్‌గా ఉన్నప్పుడు నాసిక్ నుంచి గవర్నమెంట్ స్టాంప్ పేపర్ తీసుకున్నానన్నమాట. కొన్ని జిల్లాల్లో కూడా వర్క్ చేశాను. నల్గొండ, ఖమ్మం, విజయవాడ, లాస్ట్ పోస్టింగ్ విజయవాడ అన్నమాట. పెద్ద పెద్ద వీఐపీస్‌తో ఉండేవాడిని. ఉదయం నుంచి రాత్రికి వచ్చేవాడిని. బిజీగా ఉండేవాడిని. కానీ ప్రాబ్లమ్ ఏందంటే ఫ్యామిలీ టైమ్ ఇచ్చేవాడిని కాదు. అట్లాంటి టైంలో మా మిసెస్ గురించి పరిచయం అయింది కంపెనీ 18 ½ ఇయర్స్ బ్యాక్. ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఫస్ట్ తను వాడింది, తను తగ్గింది. నేను వాడాను, నేను తగ్గాను. సో, మాలో నమ్మకం వచ్చిందనమాట. సో, మేము తగ్గటం చూసి తర్వాత 10 మందికి ఇవ్వటం మొదలెట్టాం. నా ఏజ్ ఇప్పుడు 2 ఇయర్స్ అండ్ మా మిసెస్ ఏజ్ 44 ఇయర్స్. వీఆర్ లుకింగ్ మోర్ హెల్తీయర్. అప్పటికిప్పుడు చాలా యంగ్ లాగా కనిపిస్తున్నాం. సో, లివింగ్ వాట్ వి ప్రీచ్. మేము మీకు హెల్త్ గురించి ఏదో చెప్తున్నాం అదే మేము కూడా చేస్తుంటాం అనమాట. నేను ఇప్పుడు ఫుల్ మారథాన్ కూడా రన్నింగ్ చేస్తాను. 52 కిలోమీటర్స్. మా వైఫ్ కూడా 5 కేజెస్ ఉంది. మా పిల్లలు చాలా హైట్ పెరిగారు చూసారు మీరు. మా పిల్లలు చాలా హైట్ గ్రోత్ వచ్చారు. మేమిద్దరం తగ్గిపోయాం, వెయిట్ లాస్ అయిపోయాం. అట్లానే మేమంతా ఫిట్‌నెస్‌లోకి వచ్చామన్నమాట. ఎంటైర్ ఫ్యామిలీ ఇంటూ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్‌లో. సో, మాకు తెలిసిందని మేము కూడా ప్రీచ్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇదంతా వెనకాల మేము చాలా ట్రైనింగ్స్ తీసుకున్నాం. సో, జిమ్రాన్ మీకు తెలిసి ఇంటర్నేషనల్ బిజినెస్ ఫిలాసఫర్, మేరీ కామ్ బ్రాండ్ అంబాసిడర్, మనకి అట్లనే విరాట్ కోహ్లీ మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. అట్లాంటి వాళ్ళ దగ్గర మేము కలిసే అవకాశం దొరికింది. టాప్ మోస్ట్ సైంటిస్టులు, డాక్టర్లు, టాప్ మోస్ట్ డాక్టర్లు అనమాట. డాక్టర్ డానా రైన్ అంటే స్పోర్ట్స్ సైంటిస్ట్. డాక్టర్ సుసాన్ బోవర్మన్ ఆవిడ చీఫ్ డైటీషియన్, రిజిస్టర్డ్ డైటీషియన్ అండ్ ప్రొఫెసర్ అనమాట హార్వర్డ్‌లో. డాక్టర్ కెంట్ బ్రాడ్లీ టాప్ మోస్ట్ సైంటిస్టులు, డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ డేవిడ్ హీబర్ అమెరికాలో టాప్ 5లో ఉంటారు. ప్రొఫెసర్ కమ్ సైంటిస్ట్ అనమాట. ఆయన సార్ట్ ఆఫ్టర్ అనమాట సైంటిస్ట్. ప్రపంచం మొత్తంలో ఆయన బుక్స్ కూడా రాశారు. సో, డాక్టర్ లూయిజ్ గ్రాటన్ హార్వర్డ్ డాక్టర్. డాక్టర్ జాన్ అగ్రమీ మా కంపెనీ సీఈఓ. అమెరికాలో వైట్ హౌస్‌లో హెల్త్ సెక్రటరీగా చేసిన అనుభవం కూడా ఉంది. అమెరికాలో 17 సర్జన్ జనరల్‌గా వర్క్ చేశారు. డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోనా మన కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. మేమందరం కలిసే అవకాశం ఉందన్నమాట. అందువల్ల మాకు ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఉంది. ఆ విధంగా మేము 10 మందికి హెల్ప్ చేస్తున్నాం. సో, మీకు ఇది ఈ వీడియో నచ్చిందంటే మీరేం చేయాలి? మీకు వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. సో, మీకు ఆల్రెడీ ఎవరైనా వెల్‌నెస్ కోచ్ ఉన్నారంటే హెర్బల్ లైఫ్‌లో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఎవరు లేనప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్.